ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనసున్న మనిషి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ నేత్ర కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలోనే ప్రారంభించడానికి ఏంటి మీ సెంటిమెంట్? సెంటిమెంట్ అంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడే కిడ్నీ ప్రాబ్లంతో ఒక విలేజ్ లో మాకు ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది అన్నట్టు చెప్తే అప్పుడు దీనికి ఎట్లా రెమెడీ అంటే ఆరో ప్లాంట్స్ పెట్టాలా అన్నారు. సరే, దాన్ని ఆ డిసిషన్ ఆ రోజు తీసుకొని ఉదయగిరిని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఈరోజు జిల్లాలో మొత్తం దాదాపు 200 ప్లాంట్ రన్ చేస్తాం. సెంటిమెంటల్ గా ఈ ఏరియా ప్రజలు కూడా చాలా మంచోడు. సో అది కూడా అవసరం మనకి. ఏ పని చేయాలన్నా ఊర్లో వాళ్ళు కూడా మనకి సహకరించాలా, అది లేకపోతే మనం చేయలేము. అది ఇక్కడి నుంచి మనకి అన్ని విధాల ప్రజలు కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు ఉన్నారు. సురేష్ కూడా ఆయన సొంత కార్యక్రమం లాగా తీసుకుపోతున్నారు ముందుకు. అంటే ట్రై సైకిల్స్ కూడా ఇన్ని నుంచే స్టార్ట్ చేసి అది కూడా సేమ్ ఇట్టే వికలాంగులు వచ్చి రావడం, చెప్పడం, అడగడం, ఆ టైంలో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఇవ్వగలిగితే ఇది ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే వికలాంగులకి మూమెంట్ ఇస్తున్నాం. ఆ మూమెంట్ తోటే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. అట్లా అది కూడా ఉదయగిరి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు ఇక్కడి నుంచే సేమ్ ఈ మధ్య గుడి ఓపెనింగ్ వచ్చింది. ఆ గుడి ఓపెనింగ్ కాడ ఒక పెద్ద ఆయన కళ్ళ ప్రాబ్లం కనపడటం లేదు సార్ అని వేరే విధంగా కొంచెం తెలుస్తున్నది నాకు. ఆయన కళ్ళు నేనే అడిగాను, ఏం కళ్ళు కనపడటం లేదా? అప్పుడు చెప్పాడు, లేదు సార్, వస్తువు లేదు సార్ నాకు చూపించుకునేదానికి కూడా. సో ఇది కూడా అట్లే పోయి డాక్టర్ని, ఆప్థాల్మాలజిస్ట్ని సలహా తీసుకొని ఎట్లా చేయాలి సార్, చేయాలా, మనం చేస్తే చాలా మంచి కార్యక్రమం. అప్పుడు ఆయన నాకు ఈ సలహా ఇచ్చి బస్సు ఇవన్నీ కూడా ఆయన ప్లానింగ్ మిషన్ది అన్ని మొత్తం బయట నుంచి తెప్పించాడు, బయట కంట్రీ నుంచి పెట్టించాడు. ఒక టీం తయారు చేసి దీన్ని స్టార్ట్ చేశాడు. సరే, ఒకటి అంటే ఫస్ట్ మీరు వాటర్ ప్లాంట్, తర్వాత దివ్యాంగులకు సైకిల్, ఇది క్యాన్సర్ పేషెంట్స్ కు స్కానింగ్, ఇది మెరిట్ విద్యార్థులకు విద్యాబోధనలు, ఈ వరుసకు మళ్ళీ ఈ రోజు నేత్ర, ఈ విధంగా పెడుతున్నారు. అంటే ఈ రోజు రాజకీయ నాయకులు జేబులు నింపుకోవడం చూస్తున్నారు, మీరు సొంత నిధులతో ఇది చేస్తున్నారు. అంటే గతంలో మాగుట్టు సుబ్రహ్మరెడ్డిని గుర్తు చేసుకుంటూ ఆయన కూడా సేవా కార్యక్రమం చేశారు. ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు. ఇంకా ఈ జిల్లాలో ఇంకా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చెప్పాను కదా, ముందు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ముందు ఈ నేత్ర అనేది, విపిఆర్ నేత్ర అనేది ముందు తీసుకోవాలి. ఆ తర్వాత క్యాన్సర్ కూడా డిటెక్షన్ ముందు చేయించగలిగితే చాలా మంది మనం లైఫ్ సేవ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే నేత్ర కార్యక్రమం ఫస్ట్ ఇక్కడే ఇచ్చేశారు, అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇచ్చేస్తారు. అసలు మీకు ఎంపీ గారికి ఉన్న ఇదేంటి, ఇక్కడి నుంచే చేయడానికి కారణం ఏమి? లేదు, సంభవం విపిఆర్ అన్నకి ఏంటంటే ఉదయగిరి తోటే కొంత అనుబంధం ఏర్పడింది. మొదటి నుంచి కూడా క్యాంపెయిన్లో తిరిగినప్పుడు కానీ ఇక్కడ అందరూ మంచి వారు ఉన్నారని అంటా ఉంటారు. ఎప్పుడు మంచి ప్రజలు ఉన్నారు, మంచిగా పలకరిస్తారు, ఆప్యాయతలు ఉన్నాయి ఇక్కడ. అలాగే పేదవాళ్ళు ఎక్కువ ఉన్న నియోజకవర్గం, దాదాపుగా 8 మండలాలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచే ప్రోగ్రాంలు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజున ఇక్కడ మనం మొదలుపెట్టిన మీరు చెప్పినట్టుగా ట్రై సైకిల్స్ 165 ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి దాదాపుగా 7 కాన్స్టిట్యున్సీలకి స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈ రోజు విపిఆర్ నేత్ర ఒక బృహత్తరమైన కార్యక్రమం. అంటే విపిఆర్ ఫౌండేషన్ నుంచి కానీ, అలాగే మా ఫ్యామిలీ నుంచి వచ్చిన కాకర్ల ట్రస్ట్ అవ్వచ్చు, ఈ ఫౌండేషన్స్ నుంచి ప్రారంభించే ఏ కార్యక్రమానికైనా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఈ రోజున బస్సు కానీ చూస్తే లోపల జర్మన్ టెక్నాలజీతో మిషన్స్ అవ్వచ్చు. మీరు లోపలికి బస్సులోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో గ్లాసెస్, ఆ గ్లాసెస్ కూడా క్వాలిటీ ఫ్రేమ్స్. అవి ఏదో ఊరికే చీప్ గా ఏదో ఫ్రేమ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. విపిఆర్ గారు ఏ వర్క్ చేసినా కూడా క్వాలిటీతో చేసి తర్వాత ఏదన్నా, ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఉంది, వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు దాని మెయింటెనెన్స్ ఫర్దర్ గా ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాలి అని చెప్పి దగ్గర టీంని పెట్టి చేసే పరిస్థితి. చాలా తేడా ఉంది విపిఆర్ ఫౌండేషన్ కి, వాళ్ళు చేసే కార్యక్రమాలకి, కొన్ని వేరే ట్రస్టులు చేసే కార్యక్రమాలకి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకొని, ప్రతి ఊరికి కూడా వస్తుంది, ఇది ప్రతి ఊరికి కూడా బస్సు వస్తుంది కాబట్టి అందరూ కూడా క్లాసెస్ తీసుకొని ఈ ప్రోగ్రాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. గతంలో ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పనిచేశారు. అయితే ప్రజల్లో 24 గంటలు ప్రజల్లో ఉంటూ ఇలాంటి కార్యక్రమం చేపట్టిన సందర్భాలు లేవు. ఇంకా పరిశ్రమలు కూడా తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాని మీద కృషి చేస్తున్నారు. ఒకటన్నా ఇక్కడ ఏంటంటే
రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయొచ్చు, అలాగే మన ఫౌండేషన్లు పెట్టి ప్రజాసేవ చేయొచ్చు, 2 రకాలుగా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచే అన్ని కార్యక్రమాలు చేయలేము, మనం అందరికీ సహాయపడలేము. ఒక్కొక్కసారి గ్యాప్ వస్తూ ఉంటుంది, అక్కడక్కడ గ్యాప్ వస్తూ ఉంటుంది. స్వయంగా చూశాను ఇక్కడ. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఈ ఫౌండేషన్స్ కొంత గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉంది, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ ట్రస్ట్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరైనా కూడా ఒక 1000 రూపాయలు విపిఆర్ ఫౌండేషన్కి కానీ అలాగే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్కి కానీ డొనేట్ చేస్తే ఆ 1000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. అందులో ఈ కంపెనీలు కాదు అవి, ఒక రూపాయి కూడా అందులో నుంచి ఎవరు కూడా తీసి వేరే కార్యక్రమానికి వాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 2 అనే కాదు, ఏ ట్రస్ట్ అయినా ఎవరైనా ముందుకు వస్తే వారికి మనం సహకరించాల్సిన అవసరం ఉంది. అందరం కూడా 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. అన్న అడిగినట్టుగా ఇక్కడ నియోజకవర్గంలో ఒక ప్లాంట్ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఎక్కువ తీసుకొచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక ప్లాంట్ రెడీ అవుతా ఉంది, రేపు జూన్ జూలై కల్లా ఒక ప్లాంట్ ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. అలాగే రిలయన్స్ నుంచి వారు కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టేదానికి ముందుకు వచ్చారు. దానికి నేపియర్ గ్రాస్ అంటే ఫార్మర్స్ సొసైటీలు ఫామ్ చేసుకొని ఫార్మర్స్ కి ఆదాయం వచ్చేటట్టుగా మనం ఆ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. 5 టన్స్ బయో కంప్రెసర్ ప్లాంట్ పెట్టాలంటే 200 ఎకరాల్లో మనం నేపియర్ గ్రాస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఆ నేపియర్ గ్రాస్ పెంచినందువల్ల నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఏదైతే డ్రై ల్యాండ్ ఉందో అది వెట్ ల్యాండ్ కింద మార్చుకునే అవకాశం ఉంది. రిలయన్స్ పెట్టుబడులు పెడతా ఉంది కాబట్టి మంచి రోడ్లు పడే అవకాశం ఉంది. ఆ ఏరియాకి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలా పంచాయతీలు కూడా ముందుకు వచ్చి వారికి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీ డెవలప్మెంట్ కూడా మనం చేసుకోవచ్చని ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే విపిఆర్ గారు కూడా కొన్ని ఏదైనా ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు కూడా సహకరిస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి కానీ ఈ నీరు గురించి మెయిన్ వెలుగొండ ప్రాజెక్ట్ కానీ సోమశిల హై కెనాల్ కానీ ఇప్పుడు చూశారు, మన ఉత్తర కాలువని వైడనింగ్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. చిన్న చిన్న డిపిఆర్ ఒరిజినల్ డిపిఆర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజాసేవ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతము ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు మొత్తం కోవూరు నియోజకవర్గంలో వచ్చి వీళ్ళు ప్రజాసేవ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడేందుకు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి ఏం కావాలి మేడం, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఉదయగిరిలో? ఇప్పటికే ఈ రకరకాలుగా అంటే మీరు ఈ క్యాన్సర్ ఇది చేశారు, అదే విధంగా వాటర్ ఇది, దివ్యాంగులకు సైకిల్స్, మళ్ళీ ఇప్పుడు నేత్ర, ఈ విధంగా చేస్తున్నారు. ఈరోజు ఎంపీ గారి కోరిక మేరకు ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది సక్సెస్ గా ఈ రోజు చూస్తున్నారు మీరందరూ. ఆయన దగ్గరుండి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. తప్పకుండా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ ప్రతి విలేజ్ లో రూరల్ లో ముఖ్యంగా ఇది చాలా అవసరం. వాళ్ళు చూపించుకోలేకుండా ఉంటారు, కళ్ళు డాక్టర్లు దాకా పోయి. సో కాబట్టి పోయి చూపించుకొని అంత వెలుసుబాటు లేని వాళ్ళకి 15 నిమిషాల్లో కంటి అద్దాలు ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. ఇలాంటి ఇప్పుడే చూసాం, మేము ట్రై సైకిల్స్ ఇచ్చాము, అవి వేసుకొని ఈ రోజు వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చారు. దాన్ని చూస్తే అసలు కదలలేక ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు వచ్చి ఒక విధంగా వాళ్ళ అంగవైకల్యం ఒకటి మర్చిపోగలిగితే, ఇంకొకటి ఇంట్లోనే ఉన్నాము అనే డిప్రెషన్ కూడా దాంట్లో నుంచి కూడా బయటికి రాగలుగుతున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం నాకు విపిఆర్ గారికి విపిఆర్ ఫౌండేషన్ కి ఇవ్వడం భగవంతుడిచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. ఇంకోటి అంటే మాగుంట లేవు, మాగుంట సుబ్బరామరెడ్డి తర్వాత విపిఆర్ వాళ్లే కనిపిస్తున్నారు. మెట్ట ప్రాంతాలకి దంపతులు వచ్చి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఇక్కడ అంతా హర్ష వ్యక్తపరుస్తున్నారు. ఒకటి, ఇక్కడ విపిఆర్ గారు కానీ నేను కానీ పాలిటిక్స్ లోకి రాకముందు నుంచే సేవ చేస్తున్నాం. ఎవరు ఏంది అని కాదు, మేబీ అలాగే అయి ఉండొచ్చు, మేము అంత దూరం కూడా ఆలోచించలేదు. మాకు తోసింది ప్రజలకి చేయాలనుకున్నాం. భగవంతుడు మనకిచ్చిన దాంట్లో కొంచెం ప్రజలకి ఇవ్వాలి, ప్రజల బాగోగులు చూడాలి అనుకున్నాం, చూస్తున్నాం. ఒకటి చివరికి అంటే ఉదయగిరినే ఎందుకు ఎన్నుకుంటున్నారు, మీకు సెంటిమెంట్ అంటే అది సార్ కి మొదటి నుంచి ఉదయగిరిలో వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు మళ్ళీ ఉదయగిరిలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంటాం. ఆయనకు ఉదయగిరి మేబీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మెట్ట ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామని కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రతిత్వ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో